సంగీతాన్ని ఆలపించడం ఓ ప్రవృత్తి అయితే ఆలపించడం ఓ కళ. ఆ కళకు ఇంటర్లోనే సానబెట్టడం ఆరంభించిన ఆ యువకుడు ఎలాంటి శిక్షణ లేకుండానే స్వయం కృషితో సంగీతంలో రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు 500 స్టేజ్ ప్రదర్శనలు ఇచ్చి శభాష్ అనిపిస్తున్నాడు నల్గొండ జిల్లాకు చెందిన వెంకటేష్. తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నిర్విరామ సుదీర్ఘ గానాల హరి కార్యక్రమంలో ఏకధాటిగా 16 గంటల పాటు 13 భాషల్లో పాటలు పాడాడు. అందులో 3 అంతర్జాతీయ రికార్డును సొంతం చేసుకున్న వెంకటేష్తో చిట్ చాట్. ఏకదాటిగా 16 గంటల పాటు 10 లాంగ్వేజెస్లో పాటలు పాడి 3 అంతర్జాతీయ రికార్డులు కైవసం చేసుకున్నాడు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన చింతా వెంకటేష్. ప్రస్తుతం మనతో పాటు చింతా వెంకటేష్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ముందుగా మీకు ఈటీవీ జరిపిన శుభాకాంక్షలు. 3 అంతర్జాతీయ అవార్డు కైవసం చేసుకున్నారు. ఈ 3 అంతర్జాతీయ అవార్డులు మీరు ఎలా కైవసం చేసుకున్నారు, ఎలా సాధ్యమైంది? 3 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంటానని చెప్పేసి నేను ఎప్పుడు కూడా కల్లో కూడా అనుకోలేదు. కానీ ఎందుకు మనం ట్రై చేయకూడదు అని చెప్పేసి ఇది ఒక ప్రయత్నం ద్వారా చేసామన్నమాట. నిర్విరామ సుదీర్ఘ గానలహరి అనే శీర్షికన 16 గంటలు నిర్విరామంగా 10 భాషల్లో పాడి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, అలాగే రాయల్ సక్సెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ని కైవసం చేసుకున్నాను. ఎంతో మాల్మూల ప్రాంతాల నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా సో ఇలాగే అచీవ్ చేయాలని చెప్పేసి మనం ఒక ప్రయత్నం చేసి నిరూపిద్దామని చెప్పేసి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అమ్మా నాన్నలు ఏం చేస్తుంటారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? డాడీ ఒక 200కి పైన షార్ట్ ఫిల్మ్స్లో లీడ్ రోల్గా యాక్ట్ చేశారండి. డాడీ పేరు వచ్చేసి చింత గణేష్, అమ్మ హౌస్ వైఫ్ గాయత్రి. వీళ్ళిద్దరి ప్రోత్సాహం ద్వారా నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. సో దానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను మమ్మీ డాడీ ఇద్దరికి కూడా. మీ స్కూలింగ్ కావచ్చు, కాలేజీ, గ్రాడ్యుయేషన్ మొత్తం ఎక్కడ పూర్తయింది? మీ క్వాలిఫికేషన్ ఏంటి? ప్రస్తుతం నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్నానండి. నా స్కూలింగ్ టోటల్గా మన మోత్కులోనే అయిపోయింది అనమాట, సెక్రటరీ హై స్కూల్లో. దాని తర్వాత ఇంటర్మీడియట్ నేను నారాయణ జూనియర్ కాలేజ్లో చేశాను, గట్కేసర్. దాని తర్వాత ఇప్పుడు గ్రాడ్యుయేషన్ మళ్ళీ మోత్కులోనే చేస్తున్నాను, ఎస్ఆర్ జూనియర్ కాలేజ్లో. ఓకే, మీకు ఈ పాటలు వైపు మీకు దారి ఎప్పుడు మళ్ళీ ఎప్పటి నుంచి మీకు ఇంట్రెస్ట్ అనేది వచ్చింది? ఎప్పటి నుంచి మీరు ఈ పాటలు పాడడం అనేది ప్రారంభించారు? నిజం చెప్పాలంటే అసలు నేను సింగర్ అని కూడా నాకు తెలియదు చిన్నప్పటి నుంచి. ఈవెన్ ఎవరి ముందు కూడా నేను పాడలేదు. ఆల్మోస్ట్ నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నా సింగింగ్ కెరియర్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్లో శారదా గారి ద్వారా త్యాగరాయ గాన సభలో నేను తరంగేత్రం చేశాను. యాజ్ ఎన్ సింగర్గా, యాజ్ ఎన్ యాంకర్గా ఒకే రోజు నేను తరంగేత్రం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి నా సింగింగ్ కెరియర్ని ప్రారంభించాను. ఈ రోజుకి నా సింగింగ్ కెరియర్ని ప్రారంభించి 4 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నాను. ఇప్పుడు ఈ పాటలు పాడేటప్పుడు మీరు ఎలాంటి సాధన చేసేవారు? రోజు ఎన్ని గంటల పాటు శ్రమించేవాళ్ళు? ఎలా సాధన చేస్తే మీకు ఇలా అవార్డ్స్ అనేది వస్తుంది? చెప్పాలంటే నేను ఎక్కడ కూడా మ్యూజిక్ నేర్చుకున్నది లేదండి. నేను ఓన్గా నేర్చుకున్నాను. ఇది ఏదో వినడం పాడేయడమే తప్పించి ఇంకా ఎక్కడ కూడా ఒక గురువు దగ్గర శిక్షణ పొందిందంటూ ఏదీ లేదు. కాకపోతే నాకు మ్యూజిక్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఈరోజు ఇక్కడ వరకు వచ్చాను. అలాగే అది కాకుండా నేను నార్మల్గా పర్ డే మినిమం ఒక 3 అవర్స్ అయినా నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను సాంగ్స్ని. ఆ ప్రాక్టీస్ ద్వారా నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను. ఇప్పటి వరకు ఎవరు కూడా 16 గంటలు పాడిన సందర్భం లేదు. అది చిన్న వయసులోనే మీరు 16 గంటలు 10 లాంగ్వేజెస్లో కూడా పాటలు పాడారు. అయితే ఇది మీకు ఎలా సాధ్యమైంది? ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు కూడా అతి చిన్న వయసులో 21 సంవత్సరంలో నిర్విరామంగా 16 గంటలు 10 భాషల్లో పాడినటువంటి వాళ్ళు ఎవరూ కూడా లేరు. పాడిన వాళ్ళు ఉన్నారు. ఎవరైతే రికార్డ్ చేశారో వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 35-40 ఏజ్లో ఉన్నారు. వాళ్ళు చేసింది 12 అవర్స్ 13 అవర్స్ చేశారు. బట్ నేను ఎవ్వరు కూడా ఈ రికార్డ్ని అతి త్వరగా బ్రేక్ చేయకూడదు, మనమే చేయాలి అని చెప్పేసి ఒక చిన్న కర్తవ్యంతో నేను ఈ ఈవెంట్ని ప్రారంభించడం జరిగింది. 16 గంటలు నాన్ స్టాప్గా 10 భాషల్లో పాడి 3 అంతర్జాతీయ అవార్డులని కైవసం చేసుకున్నాను. సో ఇది చాలా హ్యాపీయెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. ఇది వన్ ఆఫ్ మై గోల్ అనమాట. సో అది అచీవ్ అయింది. థ్యాంక్ యూ ఫర్ దట్. 3 అంతర్జాతీయ అవార్డ్స్ ఏంటి? వీటితో పాటు మీరు ఇంకా సాధించినటువంటి బహుమతులు కావచ్చు, అవార్డ్స్, రివార్డ్స్ ఏమేమి వచ్చాయి మీకు? ముందుగా నా కెరియర్ ప్రారంభించిన ఫస్ట్ ఇయరే నాకు కళారత్న అనే అవార్డు వచ్చిందండి. మన రవీంద్ర భారతిలో పినికిని వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ అనే సంస్థ వాళ్ళు నాకు కళారత్న అనే ఒక బిరుదుని ప్రదానం చేశారు. ఆ తర్వాతి సంవత్సరం నాకు స్వర శిరోమణి అనే ఒక బిరుదుని, రాగరంజని స్వరార్చన అనే సంస్థ నుంచి నాగమణి గారు ఆ బిరుదుతో నన్ను సత్కరించారు. 2025 మార్చ్ 16న 16 గంటలు నిర్విరామంగా 10 భాషల్లో పాడి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, అలాగే రాయల్ సక్సెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ని కైవసం చేసుకున్నాను. అలాగే ఇంకా ఎన్నో అవార్డ్స్, ఎన్నో బిరుదులు వచ్చాయి. బట్ చెప్పుకోదగినవన్నీ ఇవి. మీకు బాగా మోస్ట్ మెమరబుల్గా ఉన్నటువంటి ఈవెంట్ ఏది? ఇప్పుడు వరకు మీకు ఎన్ని స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇచ్చారు అసలు? సుమారుగా నేను ఒక 500కు పైన స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చానండి. నేను ఓన్గా కాన్సర్ట్స్ చేస్తూ ఉంటాను. అలాగే మొన్నటితో నాది ఆల్మోస్ట్ ఒక 5 years కంప్లీట్ అయింది సింగింగ్ కెరియర్. సో అలాగే ఇన్ని ఈవెంట్స్ చేసిన నాకు ఏదైనా మెమరబుల్ ఈవెంట్ ఉంది నా లైఫ్లో అని చెప్పుకోదగింది అన్నట్టు ఉంటే మాత్రం అది
పక్కాగా ఈ రికార్డ్ ఈవెంటే. ఎందుకంటే ఇంత చిన్న ఏజ్లో ఇంత పెద్ద అచీవ్మెంట్ అనేది నిజంగా చాలా అరుదుగా చూస్తూ ఉంటాం మనం. సో అలాంటి అచీవ్మెంట్ నేను సాధించినందుకు చాలా హ్యాపీగా ఉంది. 16 గంటలు నాన్ స్టాప్గా 10 భాషల్లో పాడడం అనేది సాధారణమైన విషయం కాదు. ఆ దేవుడి బ్లెస్సింగ్స్, అలాగే మా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ అందరి ప్రోత్సాహం ద్వారా ఇది అచీవ్ చేయగలిగాను. సో నా లైఫ్ మొత్తంలో చెప్పుకోదగిన ఈవెంట్ అది. మీకు మొదటగా మీరు ఒక సింగర్ అని గుర్తించడానికి మీరు మొదటగా పాడిన పాట ఏంటి? మీకు మంచి గుర్తింపు తీసుకొచ్చినట్టు పాట ఏంటి? మొదటిగా నా టాలెంట్ని గుర్తించింది మాత్రం శారద గారు అని చెప్పుకోవాలి. ఎందుకంటే తను నన్ను ఆన్లైన్లో చూసి, నాన్న నీకు ఈవెంట్ ఇస్తాను రా అని చెప్పేసి నన్ను పిలిచి తను నాతో పాడించడం జరిగింది త్యాగరాయ గాన సభలో. తనే నన్ను తరంగేత్రం చేయించారు. సో ఆ రోజు నుంచి నాన్ స్టాప్ జరుగుతుంది. సో నా లైఫ్లో, నా కెరియర్లో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ సాంగ్ అని చెప్పాలనుకుంటే నా ఫస్ట్ ఆల్బమ్ సాంగ్. అది ఒక డివోషనల్ సాంగ్, సాయిబాబాది. ఇప్పుడు మీరు 10 భాషల్లో పాడారు, 16 గంటలు ఏకదాటిగా పాడారు. అయితే ఈ 10 భాషలు పాడడానికి మీరు ఎలా ప్రాక్టీస్ చేసేవాళ్ళు? అదేవిధంగా 16 గంటల పాటు పాటలు పాడడం అనేది పెద్ద టాస్క్. దాన్ని మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తే సాధ్యమైంది? 16 గంటలు అనేది ముఖ్యంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ నేను ఒక 3 months నుంచి అది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. నార్మల్గా పాడడం వేరు, 16 గంటలు ఏకధాటిగా పాడడం వేరు. దానికోసం నాన్ స్టాప్గా ప్రాక్టీస్ చేస్తూ, బ్రీత్ కంట్రోల్ చేసుకుంటూ, అండ్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఓన్లీ మినిమల్ ఫుడ్ ఐటమ్స్ మాత్రమే తీసుకుంటూ, సో అలాగా ఒక 3 months నేను ప్రాక్టీస్ చేశాను. తద్వారా నేను ఆ 16 గంటలు అచీవ్ చేయగలిగాను. 10 భాషల గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ నేను ఒక 1 month సపరేట్గా లాంగ్వేజెస్ కోసమే కేటాయించాను. ప్రతి ఒక్క లాంగ్వేజ్లో ఉచ్చారణని, అలాగే ఆ ఫీల్ని, ఆ సింగర్స్ పాడే విధానాన్ని ప్రతిదీ కూడా ఫాలో అవుతూ అది ఒక 1 month కష్టపడి నేర్చుకున్న 10 భాషలు కూడా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, గుజరాతీ, తూలు, ఒడియా, బెంగాలీ, పంజాబీ, ఈ 10 భాషలు పాడడం జరిగింది నాన్ స్టాప్గా. వింగీస్ మ్యూజికల్ అకాడమీ అనే ఒక సంస్థని స్థాపించి ఎంతో మంది పేద కళాకారులను ప్రోత్సహిస్తున్నాను. గవర్నమెంట్ నుంచి కూడా వారు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నుంచి నాకు ఏమైనా సపోర్ట్ లభిస్తే ఇంకా ఎంతో మంది కళాకారులను ప్రోత్సహించడానికి నాకు అవుతుంది. అదే నా గోల్. ఎంతో మంది కళాకారులని ఈ తెలంగాణకు పరిచయం చేయాలి. తెలంగాణలో ఎంతో మంది కళాకారులు మాల్మూరు ప్రాంతాలలో మూలబడి ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఈ తెలంగాణ గడ్డ మీద నిలబెట్టాలనేదే నా ఒక కళ. గవర్నమెంట్ సహకరిస్తే గనక తప్పకుండా ఇంకా ముందుకు తీసుకుని వెళ్తాను. అదే నా గోల్. ఇది మొత్తంగా కూడా రానున్న రోజుల్లో వెంకీ మ్యూజికల్ అకాడమీ ద్వారా ప్రతిభ గల కళాకారులందరినీ వెతికి తీసి వారికి అందరికీ ఒక వేదికని ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని వెంకటేష్ చెప్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, మోత్కూర్.